క్యూ కడుతున్నారు నేతలు. రాజమండ్రి ఎంపీ రేసులో ఓ మహిళ సహా ముగ్గురు బీసీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ కోసం గుబ్బల తులసి కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే 2019 ఎన్నికల్లో వైసీపీ పరిశీలకుడిగా ఉన్న తులసి కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం కొత్తపల్లి జెడ్పీటీసీగా ఉన్న తులసి కుమార్కి సంబంధించి కూడా అక్కడ జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే బీసీ వర్గంలో బలమైన నాయకుడిగా ఈయన పేరుంది. రాజమండ్రి ఎంపీ సీటు కోసం పలుసార్లు అధిష్టానం పెద్దలను కలిశారు తులసి కుమార్. తులసి కుమార్తో పాటు రాజమండ్రి ఎంపీ సీటు రేసులు ఇంకో ఇద్దరు నేతలు ఉన్నారు. ఎంపీ సీటు కోసం డాక్టర్ అనసూరి పద్మలత అలాగే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పద్మలత గూడూరి శ్రీనివాస్తో టచ్లో ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. మరి ఎవరికి వెళ్ళబోతోంది, ఎవరికి అక్కడ అంటే పార్లమెంటు నుంచి, రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఎవరిని బరిలోకి దించబోతుంది వైసీపీ అని ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మార్గాని భరత్. కానీ మార్గాని భరత్ని రాజమండ్రి సిటీ నుంచి ఇటు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయించేందుకు వైసీపీ సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు ఎవరిని అక్కడ రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీలోకి దించబోతుంది వైసీపీ అనే ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అంతకన్నా ముందు ఒక్కసారి తులసి కుమార్కి సంబంధించి, అవును తులసి కుమార్ ఇంట్రెస్టింగ్గా రేస్లో ఉన్నారు. ఒకసారి ఆయన రియాక్షన్ ఏంటో చూసిన తర్వాత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. శరవేగంగా మారుతున్నాయి. అలాగే రోజు రోజుకి గంటకి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలాగే పరిణామాలు చూసుకుంటే మొత్తం శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. అలాగే పార్టీ అభ్యర్థులు ఈరోజు మార్పు చెందుతుంది. మరొక పార్టీలో రకరకాల మార్పులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తుంటే ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ కొన్ని నియోజకవర్గాల మార్పులతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను అయితే మార్చారు. అలాగే సిట్టింగ్లు అయితే మార్చడంతో కొంచెం అసంతృప్తి అయితే ఉంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులను కూడా బరిలో దింపేందుకు వ్యూహాలు అయితే రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలాగ ఉన్నాయి, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుందో మరిన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే గుబ్బల బీసీ నాయకులు, అలాగే గుబ్బల తులసి కుమార్ గారు, అలాగే జడ్పీసీ సభ్యులు కూడా ఉన్నారు. మరి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఏపీలో రాజకీయాలు సర్వవేగంగా మారుతున్నాయి. మొత్తం వైసీపీ చూస్తుంటే వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అలాగే సిట్టింగ్లు మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ పరిణామాలన్నీ ఎలా ఉండబోతాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఆయన ఏం చెప్తే చేయడానికి శ్రేణులు, పార్టీ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా చాలా పాజిటివ్గా పరిణమిస్తాయని మేమందరం భావిస్తున్నాం. అంటే కొంతమంది సిట్టింగ్లు రాక తూర్పుగోదావరి జిల్లాకి వస్తే కొంతమంది సిట్టింగ్లని మార్పు చేర్పడం జరుగుతుంది. పిఠాపురం కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, అలాగే జగ్గంపేట కావచ్చు. కొంతమంది అసంతృప్తితో ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా వైసీపీకి రాబోయే ఎన్నికల్లో కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నదంటారు? సర్దుకుంటాయనే అనుకుంటున్నామండి. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, పెద్దలందరూ మాట్లాడుతున్నారు. అవసరమైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఇవన్నీ సర్దుబాటు చేస్తారనే మేము భావిస్తున్నాం. అంటే గతం నుంచి మీరు బీసీ నాయకులుగా ఉన్నారు, అంతేకాకుండా వైసీపీలో సీనియర్ లీడర్గా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడంతా కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ఇప్పుడంతా పార్టీ అధిష్టానం పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంది. మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ బరిలో ఉండే అవకాశం ఉందని ప్రధానంగా అప్పట్లో కూడా పేరు వినబడిన పరిస్థితి. ఇప్పుడు పరిణామాలు ఏమన్నా అవకాశం ఉందండి? నేను లాస్ట్ టైం కూడా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నేను పార్టీలోకి రావడం జరిగింది. అనుకోని పరిణామాల్లో ఆ అవకాశాన్ని కోల్పోయాం. తదుపరి పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా అయితేనేమి, స్టేట్ ఎడిషనల్ సెక్రటరీగా అయితేనేమి, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతల్ని ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా పని నేను చేస్తూ ముందుకెళ్తున్నాను. ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తూ నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని భావిస్తూ నేను ఖచ్చితంగా రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేసే అత్యధిక మెజార్టీతో నెగ్గుకు రాగలరని అనుకుంటున్నాను. అంటే మీరు మొదటి నుంచి కూడా వైసీపీకి మీరు అన్నట్టుగా కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు కొత్త మోకాల పరిచయం నేపథ్యంలో ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని కూడా తెరమేకి తీసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మీ పేరు కూడా వినపడుతుంది. ఇప్పటికే మూడు పేర్లలో మీదే ప్రధానంగా పరిశీలిస్తున్నా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటండి, తప్పలేదు. ఆశావాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఆశించవచ్చు, దాన్ని తప్పేం కాదు. అయితే నా యొక్క పాజిటివ్స్ ఏంటి అంటే, నేను వాళ్ళందరికంటే పార్టీలో ముందు నుంచి ఉన్నాను. పార్టీ ప్రతి యాక్టివిటీలోని, ప్రతి ప్రోగ్రాంలోని నా పార్టిసిపేషన్ ఉంది. ఈరోజు ఆఖరికి
జగనన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా నేను అంటే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్తో పాటు నేను పార్టిసిపేషన్ ఉంటుంది. అలాగే పార్టీ ప్రచారంలో నా వంతుగా హోర్డింగ్స్ అయితేనేమి, ఫ్లెక్స్లు అయితేనేమి, యాడ్లు అయితేనేమి నా వంతుగా నేను ఎప్పుడు కూడా పార్టీ అడుగుజాడలో నడుస్తూ ఉంటాను. పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తిస్తారని నమ్ముతూ నేను టికెట్ ఆశిస్తున్నాను. అంటే మీరు మొదటి నుంచి కూడా వైసీపీలో ఉండాలని కారణం అంటే జగన్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? అంటే ఎంతోమంది ఎన్ని అవమానాలకు గురి చేసినా ఎంతో ధీరోదాత్తుడిగా వన్ మ్యాన్గా ఉంటూ ఆ పోరాట స్ఫూర్తి ఉంది కదా, ఆ పోరాట స్ఫూర్తి నచ్చి ఆయన అభిమానిగా మారిపోయాను. అంటే ఇప్పుడు పక్కన ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో జనసేన టీడీపీ పొత్తుతో చాలా గట్టిగా ముందుకెళ్తున్న పరిస్థితి, అవన్నీ కూడా ఎలా ఎదుర్కోగలరు? ఇప్పుడు ఉన్న ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి బరిలో దింపితే మీరు ఏ విధంగా మీరు వెళ్ళగలుగుతారంటారు? అంటే ఎన్నికలకి ఏ విధంగా సిద్ధపడతారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు, అది కాకుండా వ్యక్తిగతంగా నాకున్న బంధుత్వాలు, స్నేహితులు, మిత్రులు, అలాగే ఈ యొక్క బీసీ ఎస్సీ సంఘాలతో గత 30 ఏళ్ళ నుంచి నాకున్న పరిచయాలు, అలాగే అన్ని వర్గాలతోటి నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ని, బిల్డర్స్తో కానీ, క్రెడా మెంబర్స్తో కానీ, లేకపోతే ఇంజనీర్స్ అసోసియేషన్స్తో కానీ ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా మిసెస్ శైలజ గారు, ఆమె ఎంసీఏ చదివారు, ఆవిడ పుట్టింది రాజమండ్రి, మా అత్తగారు సరి బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. మా చిన్నమామ గారు ప్రజెంట్ కోరుకొండ జడ్పీటీసీగా ఉన్నారు. మా సొంత మేనమామ వేమగిరిలో ఉన్నారు. అలాగే మా కజిన్స్ అందరూ కూడా చాగళ్ళు, రాజానగరం ఈ ఏరియాస్లో ఉన్నారు. మా సొంత బంధుత్వాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అసోసియేషన్స్తో, బీసీ ఎస్సీ అసోసియేషన్స్తో, అలాగే సెట్టిబులిజీ అసోసియేషన్స్తో నాకు చాలా అనుబంధం గత 30 years నుంచి ఉంది. అందరూ కూడా నన్ను స్వాగతిస్తారని, ఈ విధంగా 3 లక్షల ఓట్లు సుమారు కలిగిన సెట్టిబుల్ సామాజిక వర్గం కూడా అండదండలుగా ఉంటుందని భావిస్తూ, అలాగే సుమారుగా 8 లక్షల నుంచి 10 లక్షలు ఉన్న బీసీ సామాజిక వర్గం, సుమారు 4 లక్షల మంది ఉన్న ఎస్సీ సామాజిక వర్గం, అలాగే మన పార్టీని అభిమానించే ఇతర ఓసీ సామాజిక వర్గాలు ఖచ్చితంగా నేను మంచి వర్క్ చేసి గెలవగలనని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు సిట్టింగ్లు మార్పులు ప్రధానంగా చూసుకుంటే అక్కడ కొత్త అభ్యర్థులను పరిచయం చేసిన నేపథ్యంలో అక్కడంతా కూడా కొత్తగా ఉంటుంది. ఒకవేళ మీరు రాజమండ్రి వెళ్తే మీ కుటుంబం ఈ పరిచయాలతో పాటు ఇప్పుడు ఉండే పార్టీ కూడా సంక్షేమ పథకాల మీరు గెలిపిస్తారని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. అలాగే ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఏ విషయంలో చూసుకున్నా ఆడవారికి ఇచ్చే సాధికారత, ఏ పథకం ఇచ్చినా లేడీస్కే అందజేస్తున్నారు. ఇళ్ల స్థలం కూడా లేడీస్కే అందజేస్తున్నారు. అలాగే విద్య పట్ల విపరీతమైన మక్కువతోటి స్కూల్స్ ఆధునీకరణ కానీ, పిల్లలకి ఇచ్చే ఫుడ్ విషయంలో కానీ, యూనిఫామ్స్, ప్రతి విషయంలో కూడా వినూత్నంగా ఆయన ముఖ్యంగా విద్య, వైద్యం విషయాల మీద ఎక్కువ శ్రద్ధ కనపరచడం, వృద్ధుల పట్ల శ్రద్ధ కనపరచడం, ఇవన్నీ కూడా, అలాగే లేని వారి పట్ల, అంటే ఒక ఇల్లు లేని వారి పట్ల 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఎక్కడ లేదు. ఇవన్నీ విషయాలు కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్గా మేము భావిస్తున్నాం. అంటే పక్కన ఈ జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే టీడీపీ చంద్రబాబు కావచ్చు, నియోజకవర్గం మొత్తం పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లా. అటువంటి గోదావరి జిల్లాలో వైసీపీ నుంచి మీరు పోటీ చేస్తే ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా అక్కడ ఏ విధంగా ఢీకొట్టగలరు? ఈ పార్టీలని వాళ్ళ బలహీనత ఏ విధంగా మీరు తెరపైకి తీసుకురాగలరు? ఇంతకుముందు కూడా కలిసే వచ్చారు కదండి, ఎప్పుడు విడిపోయి వచ్చారు, కొత్తగా కలిసేది ఏముందనేది మా అభిప్రాయం. కలిసే వచ్చారు, అప్పుడు కలిసే వచ్చారు, ఇప్పుడు ముసుగు తీశారంతే. కాబట్టి ఖచ్చితంగా మా బలాలు మాకున్నాయి, మా సంక్షేమ ఫలాలు, జగన్ గారి మీద యొక్క నమ్మకం, ఖచ్చితంగా మా యొక్క ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో బీసీ ఎస్సీ సోదరులు మా పట్ల చూపి ప్రేమాభిమానాలు, అసోసియేషన్స్తో అనుబంధం, ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని నమ్ముతున్నాం. ఒక పక్కన మీ అది ఆశావాహులు అయితే ఒక పక్కన పద్మనాథ్ పేరు కావచ్చు, వివి వినాయక్ కావచ్చు, సినీ నటుడు సుమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పేర్లు కూడా వినబడుతున్నాయి. అందులో ముఖ్యంగా మీ పేరు కూడా ముఖ్యంగా వినబడుతుంది. ఇవన్నీ కూడా పరిణామాలు ఉంటే మీరు ఏ విధంగా ఆ పార్టీకి కష్టపడి ఏ విధంగా పనిచేస్తారు, గెలుపు కృషి చేస్తారని ఫైనల్గా చెప్పండి. అదే అన్నాను కదండి, ఇంతకుముందే చెప్పాను, ఆశావాహులు ఎంతమంది ఉండొచ్చు. పార్టీ ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళని కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న వాళ్ళని కానీ, పార్టీ క్రమశిక్షణలో ఏ విధంగా ముందుకెళ్తాం అనే విషయంలో కానీ, అన్ని వర్గాలని, కులాలని, మతాలని కలుపుకుంటూ పార్టీ నాయకులతో ఈ 6-7 సంవత్సరాల నుంచి మనం ప్రయాణం చేసిన విధానాన్ని కానీ, ఈరోజు నేను పార్టీ సర్వీస్ చేసిన విధానాన్ని కానీ, ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నానండి. అంటే మొదట అసెంబ్లీకి వెళ్దామని మీరు ఆశపడ్డారు, ఇప్పుడు పార్లమెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఎలా ఉంది మీ యొక్క లైఫ్? మరి ఏ విధంగా ట్యూన్ చేసుకుంటున్నారు? అంటే
యాక్చువల్గా నేను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థినేనండి. లాస్ట్ టైం కూడా పార్లమెంట్ అయ్యానే అడిగాను, నేను అసెంబ్లీ కాదు. నన్ను మండపేట వెళ్ళమన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు పార్లమెంటే కావాలని అడిగాను ఆ రోజు కూడా. ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితుల రీత్యా ఇక్కడ బీసీలకు అవకాశం లేదు, నీకు ఎక్కడో ఒక అకామిడేట్ చేస్తామన్న పెద్దల మాట ప్రకారం అయితే మీరు ఎక్కడ అకామిడేట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవకాశం ఇచ్చినా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క పరిస్థితుల్లో భాగంగానే రాజమండ్రి పార్లమెంటు బీసీ అభ్యర్థిగా లాస్ట్ టైం కూడా అడిగి ఉన్నాం, జస్ట్లో మిస్ చేయి ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతున్నాం. చూస్తున్నా ఇది రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బరిలో నేను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెంటబడి పనిచేసి ముందుకెళ్తానని చెప్పేసి అన్నారు. గతంలో ఒక ఎంపీ అభ్యర్థిగా గతంలో రాజమండ్రి పార్లమెంట్ నుంచే రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము వెనకంజ వేయడం జరిగిందని ప్రధానంగా అంటున్నారు. ఇప్పుడంతా కూడా గతం నుంచి కూడా జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ నుంచే కష్టపడి పనిచేస్తున్నాను. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి ఇప్పుడు ఉన్నటువంటి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించితే నేను పోటీ చేసి గెలుపొంచేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎంపీ స్థానాన్ని అయితే గిఫ్ట్గా ఇస్తానంటూ అలాగే గుబ్బల అలాగే తులసి కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి.